వాళ్ళందరూ కేవలం వ్యవసాయం మీదనే వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, కుటుంబాన్ని పోషించాలి, పిల్లలు చదివించుకోవాలి, పిల్లలకు మరొక ఏదైనా కష్టం వచ్చిన ఆపదన సామర్థ్యం వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యపరంగా. అంటే డెఫినెట్ గా మనం ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేసే తప్పితే వ్యవసాయం నమ్ముకోవడానికి మనం కుటుంబాన్ని పూజించే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు ఈ కార్యక్రమం అందరికీ ఎంత మంచి ప్రోగ్రాం అంటే ఉద్యానవనం పంటలు అనేది పండ్ల తోటలు కావచ్చు, పూలు కావచ్చు, ఏదైనా సరే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన రాయిపాము ఇటువంటి ఏంటంటే రైతుల ప్రయోజనం కాపాడేది. కాబట్టి మన ఆలోచన మార్చుకోవాలి. మనకు ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనకు హైదరాబాద్ పక్కనే ఉంది దగ్గర. ఒక నా పిల్లలు అయితే మరి కూడా అయితే 40 నిమిషాలు పోతారు, 20-25. కాబట్టి మనం విలేజ్ ద్వారా మనం హైదరాబాద్ కు 40-50 కిలోమీటర్ల దగ్గర ఉన్నాం. కాబట్టి రిమోట్ ఏరియా లేవు. హైదరాబాద్ 10 కిలోమీటర్లు అంటే మనం హైదరాబాద్ పక్కన. హైదరాబాద్ బాగా ఎట్లంటే ఇవాళ ఈ రోజు నుంచి 10 ఏళ్ళ ఇంకా 10 మొత్తం సగం తెలంగాణ అక్కడే ఉంది. అది ఇంటర్నేషనల్ సిటీ అయిపోతుంది. అంటే మన వ్యవసాయం ఆధునిక పద్ధతిలో ఉద్యోగపడడం చేస్తే మనం మంచిగా ఆలోచన చేసి తెలుగులో చేస్తే మార్కెటింగ్ చేసుకోగలిగితే మనం మీరు అన్నట్టు రమేష్ జగన్ జగన్ నర్సరీ గారు చెప్పినట్టు ఎవరు తయారు అవసరం లేదు. మన కష్టం మీద మనం ఆత్మగౌరవంతో బతికేది అంటే అది వ్యవసాయం. ఎవరు కావాలనుకోలేము, ఎవరు చూసి నిరాశ లేదు. నీ తెలివితేటలు నీ కష్టమే మీరు గౌరవాన్ని గౌరవాన్ని కాపాడుతుంది. అటువంటిదే ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి నీ నామగా కొన్ని అడిగి నీళ్ళు రావాలన్నది నేను రోడ్డు గురించి అని చెప్తున్నా. ఈసారి 3 నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మళ్ళీ వచ్చినట్టే నన్ను ఎమ్మెల్యే పోటీ చేయమన్నారు, మోడీ పోటీ చేయమన్నారు. మొదటి వింటనే నీకు మంత్రి పదవి ఇస్తున్నారు. ఆ మంత్రి ఇచ్చినా ఇవ్వకుండా నీకు 3 బ్యాక్వర్డ్ ఉంది, 3 పోటీ చేస్తాను. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఈ ఎన్నికల్లో నేను పార్టీ మారి మళ్ళీ పోటీ చేస్తాను. అలా సంస్థ ఇక్కడ ఉన్న రైతాంగాన్ని కాపాడాలి. ఈ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎడారిగా ఉంది. కాలువ కింద మొత్తం కోలాడు ఉంది. ఈ మునుగోడు ప్రాంతానికి మనం న్యాయం చేయాలంటే ఈసారి ప్రభుత్వం వస్తే ప్రభుత్వం ఉండాలి. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలంటే ఏకైక లక్ష్యం నా ప్రభుత్వం. కాబట్టి మీరు అన్నట్టు ఈ ఢిల్లీ లిఫ్టిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా శివనగరం రిజర్వాయర్ కంప్లీట్ చేస్తే నర్సనాపురం శివనగరం చేస్తే దేవరకొండతో పాటు మనం ఇంకోటి చేసుకోవడానికి 1,75,000 ఎకరాలు కాలువ ఉదయం ద్వారా 10,000 ఉంటే బ్రాహ్మణ నుంచి ఇంకొక 10,000 వస్తున్నాం. విశాఖపట్నం తీసుకొచ్చి అదేవిధంగా మూసీ నీరు కూడా ప్రాజెక్టు చేస్తున్నాం. మన ఢిల్లీ లిఫ్టిగేషన్ శివనగరం నుంచి నారాయణపూర్ చౌడపురం మండలాలు కూడా వర్షాకాలం ప్లాన్ చేస్తున్నాం. ఈ విధంగా ఈ కలు ప్రాంతం ఇటువంటి ప్రాంతాన్ని ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ప్రాంతాన్ని మనం మంచిని తీసుకొచ్చి నీరు తీసుకొచ్చి పాల్గొనాల రైతులను కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఏ విధంగా సరే ఎంత దూరమైనా పోయి పోరాటం చేసిన సరే మీ గురించి కష్టపడతాం. అది నేను నా ఒక యజ్ఞం లాగా చేస్తున్నాను అనుకోండి. యజ్ఞం లాగా ఇవ్వబోయేది లేదు. అదేవిధంగా మనం వర్షాకాలంలో నీళ్ళు పడితే ఎక్కడ మొత్తం చెరువులు కూడా ఉంటాయి. అప్పుడెక్కడికి కావాలి మన బాగా ముఖం మన ముఖం బాగా పైగా కడుతూ వాటి చెరువులు కూడా లేవు, అన్ని కబ్జా అయిపోయినాయి. వర్షాకాలంలో పడి నీళ్ళు మొత్తం మనం స్టోరేజ్ చేసుకుంటే వాటి జరుగుతుంది. ఇప్పుడు మనం గుమ్మడి నియోజకవర్గంగా 148 చెరువులని మనం ఐడెంటిఫై చేసుకుంటాం. 15 నెలల నుంచి వాటికి టెండర్లు పిలిపించి ఆ చెరువుని ఫీడర్ ఛానల్ అని క్లియర్ చేసి మనం చెట్టాలు పెట్టి ఫీడర్ ఛానల్ ద్వారా చెరువు నింపితే మనకు కరువు వాటర్ వెళ్ళిపోతుంది. ఎవరికి బోరు ఇప్పుడు నారాయణపురం మొత్తం బోరు వెళ్ళిపోయింది. కాబట్టి ఈ సంవత్సరం వచ్చే
దానికి మామూలుగా ఎస్ఎస్సి సబ్సర్వేట్ 45 ప్రపోజ్ చేసాం. ఇవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకోలేదా ప్రపోజల్స్ కూడా తయారైనాయి. నిన్న రాత్రి కూడా దాదాపు 2 గంటల పాటు రివ్యూ చేసినాం. ఎప్పుడు రాములు చూపించి ఇరిగేషన్ మన రాత్రి 9 గంటల వరకు ముందు రివ్యూ చేసినాం. ఎందుకంటే ఇదంతా మీకోసమే. అల్టిమేట్ గా మీరు వ్యవసాయదారులు అంటే నీరు కావాలి, అవునా కదా? ఏం చేయాలి? నీరు కావాల్సిందేగా. లేకపోతే ఏం చేయదు? ఏ పంట చేయొచ్చు. నువ్వు ఆయిల్ వేస్తావా, నువ్వు పంట వేస్తావా, దొండకాయ వేస్తావా, ఏదైనా నీరే ఉండాలి కదా. చుట్టూ 30 వేసుకోవడం నీరు ఉంటుంది కదా, అవునా కదా? అందుకనే దాని మీద పూర్తి సమయం నేను కేంద్రీకరించిన కాబట్టి తప్పకుండా మీకు ఆ హామీ ఇస్తున్నా. రాబోయే రోజుల్లో మాత్రం 3 నియోజకవర్గాల్లో మాత్రం ప్రతి ఎకరానికి సాగుని తీసుకొని